Hello, good evening, friends. I'm feeling emotional, okay? Because my favorite guru is Gautama Buddha. సో ఒక స్టోరీ ఇప్పుడే చదివాను అనమాట. వైశాలి నగరంలో ఒక పాండమిక్ అంటే ఎపిడమిక్ లోకల్గానే వచ్చిందనమాట. చాలామంది చనిపోతున్నారు, అలా నిలబడుతుండగానే పడిపోతున్నారంట. అప్పుడు రాజు కూడా ఏం చేయాలో దిక్కుతోచక యాక్షన్ తీసుకోకుండా జస్ట్ అలా చలించిపోతున్నాడు అంతే, కానీ యాక్షన్ తీసుకోవడం లేదు. అప్పుడు గౌతమ బుద్ధుడు తన తోటి 1000 మంది సహచరులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మాంక్సే అనమాట, వచ్చి వాళ్ళకి సేవ చేస్తారు. ఫుడ్ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, 1-on-1 మాట్లాడడము, చాలా హెల్ప్ చేశారంట. వైశాలి నగర్ అంట అప్పట్లో అది ఆ ఏరియా పేరు. సో బుద్ధ వెంటనే యాక్షన్ తీసుకొని అన్నీ చేశారంట. చూడండి, ఆ టైంలో కావాల్సింది సర్వీస్. అక్కడికి వెళ్ళి ఏదో నీతులు చెప్పి మాటలు చెప్పి వచ్చేసేది కాకుండా ఎంత చక్కగా చేశారంటే సో ఇన్స్పైరింగ్. కానీ వెళ్ళే ముందు ఒక మంచి మెసేజ్ సూత్రా చెప్పారంట. నేల మీద ఉన్న, నీళ్ళల్లో ఉన్న, ఆకాశంలో ఉన్న ఏ జీవులనైనా కరుణతో ఉండాలి. అత్యంత ప్రేమ, కరుణ అలా ఉండాలి అనేసి బ్యూటిఫుల్గా ఒక మంచి సూత్ర ఇచ్చాడంట. సో ఈ మెసేజ్ వాళ్ళందరినీ కదిలించిందంట. చూడండి బుద్ధ ఎంత డీప్గా ఆలోచిస్తారో. ఏదైనా ఎపిడమిక్, పాండమిక్ వచ్చిందంటే రూట్ కాజ్ ఇలా ఆలోచిస్తారనమాట. ఏ జీవుల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు ఎంత చక్కగా చెప్పారో. భూమి మీద, నీటిలో, ఆకాశంలో ఉన్న ఏ జీవుల్ని మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. నాకు చాలా బాగా నచ్చింది. మనం కూడా మన జీవితంలో చేంజ్ అనేది బయట ఎక్కడి నుంచో రాదు. చేంజ్ అనేది మనలో మనమే స్టార్ట్ చేసుకోవాలి. సో ఆలోచిద్దాం, మనం ఏం వండుకుంటున్నామో. ఇండైరెక్ట్గా మేకల్ని, కోళ్ళు చంపబడుతున్నాయి. ఆవు పాలు కావాలన్నా ఆ దూడని, ఆవుని వేరు చేయడము. సో మనకు తెలియకుండా, మన అవేర్నెస్ లేకుండా చాలా జరుగుతుంది. కానీ మనం అన్కాన్షియస్గా జస్ట్ అసలు ఉందా అనే విషయం కూడా గుర్తించలేకపోతున్నాం. ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంతో చూస్తే కనుక మనలో ఉన్న కరుణ తానుగా ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. మనకేమనిపిస్తుందో అది వింటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఏదో ఒక నాలెడ్జ్ చదివి పక్కన వాళ్ళ మాటలు విని మన మైండ్ మార్చేసి మళ్ళీ అదా ప్రకారం అయిపోతున్నాం. సో జాగ్రత్తగా మన పర్పస్ ఏంటి, వచ్చిన ఈ భూమి మీదకి కనీసం ఏమి పాడు చేయకుండా, ఏ విధమైన హింస చేయకుండా సంతోషంగా హ్యాపీగా ఉండేసి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. చాలా ఉన్నాయి పనులు చేయాలంటే. ముఖ్యంగా వ్యాధులు అనేవి ఫుడ్తో 100% డిపెండ్ అవుతుంది అనేది నేను నమ్మనండి. కొన్ని వ్యాధులు ఆలోచనల ద్వారా వస్తాయి, సైకోసోమాటిక్ అంటారనమాట.
మంచి భోజనం తింటే మంచి ఆరోగ్యం అనేది ఇంకా ఆ కాన్సెప్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా మన శ్వాసలోనే ఎనర్జీ వస్తుంది. శ్వాసలో ఉత్త ఆక్సిజన్ పీల్చుకోవడం లేదండి, శ్వాసలో ప్రాణ కాస్మిక్ ఎనర్జీ కూడా వెళ్తుంది, ఆ సెకండ్ బాడీ ఎనర్జీ బాడీకి వెళ్తుంది. సో ఈ హంగర్, ఆకలి, ఏదైనా తినాలి అనేది కూడా ఎంత తినాలో అంత తినాలి. ఎమోషనల్ ఈటింగ్ అనేది ఉండకూడదు అన్నమాట. సో ఇవన్నీ క్రేవింగ్స్ తప్పితే, స్టిమ్యులేషన్స్ తప్పితే వేరే ఇంకేం కాదు. ఒకసారి విట్నెస్లోకి వెళ్ళిపోవాలి. నేను అనే భావం, ఏవైతే కంపల్సివ్గా థాట్ వస్తుందో అది తినాలి ఇది తినాలి అనేసి సడన్గా విట్నెస్కి వెళ్ళిపోండి. విట్నెస్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే నీ శ్వాసతోనే ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఓహో 5 నిమిషాల ముందు నేను ఇలా కోరుకున్నానా, ఇప్పుడు ఏమైంది ఆ కోరిక అనేది నవ్వు వస్తుంది మనకు. కానీ ఈ 5 నిమిషాలు ఏం చేస్తామంటే విట్నెస్కి వెళ్ళిపోయేసి ఆ శ్వాసని సంపూర్ణంగా గమనిస్తాం. కడుపు దగ్గర అలా బయటికి రావడం, మళ్ళీ లోపలికి పోవడం, అదొక కొత్తగా గమనించాలి శ్వాసని. ఒక్కసారి గమనించి చూడండి, ఏ విధంగా ఎక్కడ పట్టుకోకుండా సహజంగా కడుపు వరకు పంపించాలన్నమాట. మామూలుగా అదే పనిగా ఎప్పుడు గమనించామన్నమాట. ఏదో సగం సగం శ్వాస తీసుకొని శరీరానికి ఇబ్బంది ఇస్తాము, అందువల్ల టైర్డ్ అయిపోతాం. కాన్షియస్గా కనుక శ్వాసని పూర్తిగా కడుపు దగ్గర వరకు పంపిస్తే యు ఆర్ హెల్తీ. సహజమైన శ్వాసతో అలా విట్నెస్గా ఉండండి. అప్పుడు ఆ మైండ్ స్టిమ్యులేషన్, కోరికలు అనేది టపమని మారిపోతుంది. సో ఇది నేను చాలా వరకు గమనించాను అనమాట. 3 పూటలు స్నాక్స్ అవి ఇవి విపరీతంగా లాగించేవాడిని. ఇప్పుడు మధ్యాహ్నం 1 పూట తృప్తిగా భోంచేస్తాను. మార్నింగు ఈవినింగు ఫ్రూట్స్ మైండ్ఫుల్గా తింటాను. ఇంకేదైనా ఆకలేస్తేనే వెరైటీ ఫ్రూట్స్ తింటాను. సో ఆలోచనల వల్లే అన్నీ ఆలోచనల వల్ల మనకు జబ్బులు కూడా వస్తున్నాయి. సో నేను ఇప్పుడు ఎక్కడికో వచ్చేసాను అనమాట. ఏం చెప్పాలనుకున్నాను అది అండి. నాకు ఈ బుద్ధ స్టోరీ చాలా బాగా నచ్చింది. సో కరుణ, మైత్రీ భావం ఉండాలని ఎంత చక్కని మెసేజ్ ఇచ్చి వెళ్ళారండి. ఇది కదండి లైఫ్, ఇది కండి అసలైన సేవ మన మదర్ ఎర్త్కి. సో థింక్ అబౌట్ వాట్ యు ఈట్ ఇన్ ద ప్లేట్, and it is not always required to be compulsive. Just simply change the way you eat mindfully. Feel the taste, feel your bite, feel your throat while swallowing. So complete attention. తినేదే ఒక 5-10 నిమిషాలు, అక్కడ కూడా ఆస్వాదిస్తూ తినకపోతే ఎలా? సో పాయింట్స్ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. లెట్స్ ఆల్ హెల్ప్, లెట్స్ ఆల్ నాట్ డిస్టర్బ్
any other beings just for the sake of this craving, just for the sake of entertainment. So let's break the routine and see how beautiful our Mother Earth will thank you to us, right?